ఏపీకి మరొకసారి భారీ వర్ష సూచన చేస్తోంది వాతావరణ శాఖ. నెల్లూరు, తిరుపతిలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటోంది. 2 రోజుల పాటు ఈ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తాయి. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దంటూ అధికారులు సూచిస్తున్నారు. దక్షిణ కోస్తా పోర్టుల్లో 3వ నెంబర్ హెచ్చరికలను జారీ చేశారు. ఉత్తర కోస్తా పోర్టుల్లో 1వ నెంబర్ హెచ్చరిక జారీ చేయడం జరిగింది. కాకినాడలో 2వ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. దిత్వా తుఫాన్ ప్రభావం ఇంకా ఆంధ్రప్రదేశ్ మీద కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే శ్రీలంకలో విధ్వంసం సృష్టించింది. 350 మంది సుమారుగా ప్రాణాలు కోల్పోతే కొన్ని వేల మంది నిరాశ్రయులయ్యారు. చాలా ఏరియాల అంధకారంలో ఉండిపోయాయి, వరద నీటిలో చిక్కుకున్నాయి. మరోవైపు ఏపీ మీద సైతం ఇటు భారత్లో తమిళనాడు మీద కొంత ప్రభావం చూపిస్తోంది. మరోవైపు ఏపీలో కోస్తా ప్రాంతంలో ఈ దిత్వా తుఫాన్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ముందుగా తీరం వెంబడి ప్రయాణించి నెమ్మదిగా సముద్రంలోనే వీక్ అయిపోతుందని చెప్పి అందరూ భావించారు. వాతావరణ శాఖ అంచనా వేసింది. కానీ నెమ్మదిగా అక్కడక్కడే టర్న్ తీసుకుంటూ చాలా నెమ్మదిగా కదులుతూ మొదట్లో 10 కిలోమీటర్ల వేగంతో కదిలింది. ఆ తర్వాత 8 కిలోమీటర్ల వేగానికి పడిపోయింది. ఇప్పుడు అంతకంటే నెమ్మదిగా కదులుతూ అక్కడక్కడే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో వర్షాలు ఇప్పటికే పడుతున్నాయి.